వెల్కమ్ టు అక్షర టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పోలీస్ స్టేషన్ కు వచ్చి హడావిడి చేస్తే బొక్కలో వేయండి సీఎం రేవంత్ రెడ్డి. రేషన్ షాప్లో అక్రమాలు సోషల్ మీడియాలో వైరల్. హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవేపై సినిమాను తలపిస్తున్న చేజింగ్ సీన్. ప్రజాపాలన ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పొన్నం ప్రభాకర్. తెలంగాణలో కల్తీపాల కలకలం. ఇక వివరాల్లోకి వెళ్తే జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలో లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా అత్యంత వైభవంగా స్వామివారి కళ్యాణం జరిగింది. ఈ కళ్యాణ మహోత్సవంలో అధిక సంఖ్యలో మహిళలు భక్తులు హాజరై శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణాన్ని తిలకించి ఆనందించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని పలు గ్రామాల నుండి అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. भाग्येन इदं मानुष जन्म प्राप्तवतः एतत् क्षण पर्यन्तं स्थिति द्वारा सकल सुख संतान सौभाग्य आयु यशः समृद्ध्यर्थं आचार्य श्रीहस्तेन अहं युगं स्मरामि सावधान. श्रीलक्ष्मी कमलालया वसुमती रामा जगद्रक्षणी. करिष्यामि नमः पशूनां रूपमन्नस्य हयश्री श्वेता ओम इति पशवो मे काम समृद्ध्यता.
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని మాదిగల ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా నాయకులు, అధికారులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ మాదిగల వర్గీకరణ కోసం అలుపెరగని పోరాటం చేసి వర్గీకరణ సాధించే దిశగా ప్రయాణించినందుకు మాదిగ మందకృష్ణకి అభినందనలు తెలిపారు. ఇప్పటికైనా మాదిగ జాతి ఐక్యత కోసం ఒకటి కావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో చొప్పదండి మార్కెట్ కమిటీ చైర్మన్ కొత్తూరు మహేష్, మాజీ ఎంపీటీసీ సురుగు శ్రీనివాస్, మాదిగ జాతి నాయకులు, ఇతర మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు తమ్ముడు మిత్రుడు కోలుకొండ రాజు గంగయ్య గారు పూలమాల వేయాల్సిందిగా కోరుతున్నాము. అందరూ పాల్గొన్నందుకు ధన్యవాదాలు. ముఖ్యంగా ఈనాటి సమావేశం ఏంటంటే 94లో ఏబీసీ వర్గీకరణకు మందకృష్ణ మాదిగ గారు ప్రకటించి మనకు వర్గీకరణ కావాలని ప్రకటించి 94 నుంచి ఉద్యమం చేస్తూ వచ్చిండు. 30 ఏళ్లకు సుప్రీంకోర్టు తీర్పిచ్చి 2000 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నప్పుడు వర్గీకరణ ప్రకటించినప్పుడు వాళ్ళప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్తే 2004లో తీర్పచ్చి ఇది కేంద్రం ప్రకటించాలి, రాష్ట్రం ఏర్పడుతున్న అవకాశం లేదు కాబట్టి దీన్ని రద్దు చేస్తామని చెప్పి రద్దు చేయడం జరిగింది. తిరిగి మళ్ళీ ఉద్యమాన్ని ఉధృతం చేసి ఇన్ని రోజులకు నడిపించిన మందకృష్ణ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ హలో జై మాదిగ వర్ధిల్లాలే మందకృష్ణ గారి నాయకత్వం, వర్ధిల్లాలే మందకృష్ణ గారి నాయకత్వం. జై మాదిగ మాదిగ ఉపకారాల ఐక్యత, వర్ధిల్లాలే మానశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వం. సాయిదాం సాయిదాం. రాయచోటి ఉర్దూ పాఠశాల ఉపాధ్యాయులు ఇజాజ్ ఆకస్మిక వృత్తి బాధాకరమని, ఉపాధ్యాయ లోకాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గుర్చేస్తుందని రాష్ట్ర రవాణా క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం కడపనగర్లోని మృతుడి నివాసంలో ఇజాజ్ కుటుంబ సభ్యులను రాష్ట్ర రవాణా క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పరామర్శించి అంజలి ఘటించి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థుల ఆకతాయ చేష్టలు, విద్య బుద్ధులు నేర్పే ఉపాధ్యాయుడి ప్రాణాలు కోల్పోవడానికి కారణం అవ్వడం బాధాకరమని అన్నారు. ఇటువంటి సంఘటనలు విద్యార్థి లోకానికి చెడు పేరు తీసుకువస్తుందని అన్నారు. ఈ సంఘటనపై ముఖ్యమంత్రి సీరియస్ గా ఉన్నారని అన్నారు. ఇజాజ్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని, ఇజాజ్ మృతికి గల కారణాలను సమగ్రంగా విచారణ చేపట్టి తెలుసుకుంటామని అన్నారు. ఉర్దూ పాఠశాల అందరితో ఆప్యాయంగా మంచిగా మాట్లాడే ఒక మంచి ఉపాధ్యాయుని కోల్పోయిందని, ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులకు ఓదార్పును, తమ ప్రాగఢ సానుభూతిని తెలుపుకుంటున్నామని తెలిపారు. వాళ్ళు స్టూడెంట్స్ 100 మెంబర్స్ తింటే 300 మెంబర్స్ కి వేసుకుంటారు సార్ మిడ్ డే మీల్స్. అది అడిగినందుకు చంపేసినాను సార్. తర్వాత చిక్కీలు ఎగ్స్ అమ్ముకుంటారు కుమ్మక్క వేసి. ఇవన్నీ అడిగినందుకు సార్ శ్రీనివాస్ సార్ నమస్తే సార్, మీకు తెలుసు కదా బాబు గారు అయితేనే దీని మీద ఎంక్వైరీకి ఆదేశించడం జరిగింది. ఈరోజు సాయంత్రమే మా కలెక్టర్ గారు అలాగే ఎస్పీ గారితో మాట్లాడడం జరిగింది. అక్కడ పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా తెప్పించుకోవడం జరిగింది. అది రేపు పొద్దున్నే ఎస్పీ గారే రిలీజ్ చేస్తారు. దాంట్లో జరిగిన సంఘటనలు అక్కడ ఆ రోజు సాయంత్రం ఇన్సిడెంట్ జరిగేటప్పుడు ఎవరైతే పిల్లలు ఉన్నారో
టీచర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఇంట్రాగేషన్ చేస్తున్నారు. ఆ రోజు దొరికిన 3 పిల్లల్ని అయితే పోలీస్ స్టేషన్లో పెట్టి ఎంక్వైరీ కూడా తరువుగా జరుగుతూ ఉంది. ముఖ్యంగా మేము ఒకటే చెప్తున్నాం, రాష్ట్రంలో ఉన్న స్కూళ్ళల్లో ఎప్పుడు ఇలాంటి సంఘటన జరగలేదు. ఎవరైతే ఈరోజు ఆ కుటుంబానికి ఆ నష్టం కలిగిందో అది తీర్చడం ఆ భగవంతుని వల్ల కాదు. ఎందుకంటే విద్యాలోకంలో ఒక అధ్యాపకునిగా కల్మషం లేకుండా 10 మందికి చదువు చెప్పే అతను ఆయన ఈరోజు మన మధ్య లేకపోయినా కూడా ఆయన అయితే ఒక మంచి పని కోసం పోరాడారని మా నియోజకవర్గంలో కాదు ఇక్కడ జిల్లా అంతటికి తెలుసు. కాబట్టి గవర్నమెంట్ తరఫున నిష్పక్షపాతంగా ఇది ఇన్సిడెంట్ పైన ఎంక్వైరీ అయితే జరుగుతూ ఉంది. అతి త్వరలోనే అక్కడ ఆ సంఘటన చేసిన వాళ్ళే కాదు, ఆ సంఘటనకు ఎవరైతే ప్రోత్సహించినారో ప్రోద్బలం ఇచ్చినారో వాళ్ళపైన కూడా సస్పీషియస్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడే అన్నమయ్య జిల్లా ఎస్పీ గారితో కూడా మాట్లాడాం. అలాగే ఇక్కడున్న వాళ్ళ సతీమణి గారితో మాట్లాడి ఎవరిపైన డౌట్ ఉంటే కూడా చెప్పన్నాం. వాళ్ళు ఒక 2-3 పేర్లు చెప్పడం జరిగింది. అవి కూడా తరో ఎంక్వైరీలో అతి త్వరలోనే తేలుతాయి. మేము చేతులు జోడించి అధ్యాపకులకు ఒకటే చెప్తున్నాం, మీ దయ వల్ల మీ పాత్ర కూడా కూటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి పాత్ర ఉంది. కాబట్టి మీ రుణంలో ఈ ప్రభుత్వం ఉంది. ఇలాంటి సంఘటనలు రాబోయే కాలంలో జరగవు. ఇదైతే దురదృష్టకరం. కాబట్టి ఈ ప్రభుత్వం ఎవరైతే నిన్న చనిపోయారో అధ్యాపకుల కుటుంబానికి సానుభూతే కాదు, వాళ్ళ వెనకామంటి ఉండేదానికి ముందుంటుంది. అలాగే వారి కోరిక మేరకు ఇలాంటి కార్యక్రమాలు రాబోయే కాలంలో పునరావృతం కాకుండా చర్యలు అయితే తీసుకోవడం జరుగుతుంది. నమస్తే సార్. సార్ నమస్తే సార్. తెలిసింటుంది కదా సార్. చూడండి సార్, టీచర్లే చంపించేస్తారు సార్ మా ఆయన్ని. సార్ ఆ స్కూల్లో ఉన్న టీచర్లు సార్ చంపించేస్తున్నారు సార్ మా ఆయన్ని. దయచేసి మీరు ఎంక్వైరీ చేయండి సార్ ప్లీజ్, ఏమనుకోకుండా సార్. సార్ సార్ మా ముఖ్యమంత్రి గారికి ఉపాధ్యాయులు అంటే బాగా ఇష్టం సార్. ఇది ఉపాధ్యాయుల ప్రభుత్వం అనే విషయం నాకు బాగా తెలుసు సార్. నాకు అందులో ఇంకొకటి, నేను టీచర్ ట్రైనింగ్ చేసేది చంద్రబాబు నాయుడు, శ్రీమతి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు పాఠశాలలో నేతాజీ నెహ్రూ తిరుపతిలో ఆయన చదివిన స్కూల్లోనే నేను ట్రైనింగ్ చేశాను సార్. మన ముఖ్యమంత్రి గారు చదివిన స్కూల్లోనే నేను ట్రైనింగ్ చేశాను సార్. అవును సార్. అవును సార్, నేను టీచర్ సార్. నేను రాయచోటి గర్ల్స్ హై స్కూల్ సార్, రాయచోటి గర్ల్స్ హై స్కూల్ చెప్తున్నాను సార్. మన ముఖ్యమంత్రి గారు చదివిన స్కూల్లో నేను టీచర్ ట్రైనింగ్ చేశాను సార్ నేను. అలాంటిది నా భర్తని ఒక టీచర్లు 2 టీచర్లు దుర్మార్గులుగా మారి పిల్లల్ని దోషులుగా క్రియేట్ చేసి వాళ్ళని శిక్షించినారు సార్. శిక్షించి చంపించేస్తున్నారు సార్. వాళ్ళు ఎలా శిక్ష పెట్టినారు సార్, నా భర్తని క్షోభ పెట్టారు సార్. వాళ్ళు రకరకాలుగా క్షోభించినారు సార్. దయచేసి మీరు వాళ్ళ పేర్లు సార్ సివాతుర్ రహమాన్ అలీ సార్, మీరు దయచేసి మీరు. అవును సార్, ఇచ్చినాను సార్. సార్ నాకు పూర్తిగా మాట ఇచ్చినారు సార్. మీకు న్యాయం చేస్తామమ్మా ఖచ్చితంగా సార్. నాకు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఈరోజు వాసవి కళ్యాణ మండపంలో జోయా అలికల్ సంస్థ వారు ఏర్పాటు చేసిన నగల ప్రదర్శనశాలను సిరిసిల్ల మున్సిపల్ చైర్మన్ చిందం కళా చక్రపాణి ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రముఖ నగల వ్యాపార దిగ్గజ సంస్థ అయిన జోయ్ అలికస్ సిరిసిల్ల పట్టణంలో నేటి నుండి 3 రోజుల పాటు నగల ప్రదర్శనను మరియు కొనుగోలు చేయడం జరుగుతుందని అన్నారు. అందానికి ఆకర్షణగా నిలిచే మగువలను మరింత అందంగా తీర్చడం మన సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం నగల యొక్క పాత్ర ప్రత్యేకమైనదని నేడు ఎంతో అందంగా కళాకారులతో తయారు చేయించిన నగలను సిరిసిల్ల పట్టణంలోని ప్రదర్శించడం పట్ల సంస్థ వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నామని అన్నారు. భవిష్యత్తులో సిరిసిల్లలో కూడా జోయా లూకస్ శాఖను ఏర్పాటు చేయాలని అన్నారు. పట్టణంలో గోల్డ్ కంపెనీ షాప్ వారికి అందరికీ నమస్కారం. ఎందుకంటే
మంచి నాణ్యమైన నగలతోటి మరి గోల్డ్ తోటి మంచి డిజైన్ నగలతోటి కూడా ఇక్కడ ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే మనం చేతుల పట్టణం నుంచి మరి హైదరాబాద్ కానీ సిద్దిపేట కానీ సర్నార్ కానీ పోయి తెచ్చుకునే క్రమంలో మరి ఈరోజు మన దాదాపు వారం రోజులు ఎగ్జిబిషన్ లాగా పెట్టి మరి సెల్ తీసుకోవడానికి మరి కంపెనీ వారు వచ్చినందుకు వారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా మంచి డిజైన్ తోటి కూడా మంచి డిజైన్ నగలు అలంకరణ కూడా చాలా బాగుంది. మరి అన్ని రకాల కూడా డైమండ్ కానీ మరి పచ్చడి కెంపులు కానీ అన్ని రకాల కూడా నగలు ఉన్నాయి కాబట్టి అందరూ దీన్ని సిద్దిలో పట్టిన ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. ప్రజలకు ముఖ్య ఏమైందంటే మేము సిద్దిపేట బ్రాంచ్ జ్వాల్కాస్ తరఫున మన ఈ సిరిసిల్లలో 3 రోజుల్లో ఎగ్జిబిషన్ కమ్ సేల్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మనకి ఈ ఎగ్జిబిషన్లో అన్ని రకాలుగా మనకు డైమండ్స్, గోల్డ్ జ్యువెలరీ మనం అన్ని వెరైటీస్తోనే మీ ముందుకు వచ్చినాం. ఈ 3 రోజుల ఎగ్జిబిషన్ ప్రదర్శన ఉంటుంది. సో ఈ 3 రోజుల ఎగ్జిబిషన్కి మన ఈ సిరిసిల్ల ప్రజలు డైమండ్ అంత డైమండ్ జ్యువెలరీ ఏం తీసుకున్నాను ప్రజలకు ముఖ్య ఏమైందంటే మేము సిద్దిపేట బ్రాంచ్ జ్వాల్కాస్ తరఫున మన ఈ సిరిసిల్లలో 3 రోజుల్లో ఎగ్జిబిషన్ కమ్ సేల్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మనకి ఈ ఎగ్జిబిషన్లో అన్ని రకాలుగా మనకు డైమండ్స్, గోల్డ్ జ్యువెలరీ మనం అన్ని వెరైటీస్తోనే మీ ముందుకు వచ్చినాం. ఈ 3 రోజుల ఎగ్జిబిషన్ ప్రదర్శన ఉంటుంది. సో ఈ 3 రోజుల ఎగ్జిబిషన్కి మన ఈ సిరిసిల్ల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మన గెస్ట్గా మనకు మా ఇన్విటేషన్ని స్వీకరించి వచ్చిన అతిథులందరికీ పేరున ధన్యవాదాలు మేడం. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. జాయ్లుకాస్ ఎగ్జిబిషన్ ఈ రోజు నుంచి 3 డేస్ వరకు ఉంటుంది. చాలా న్యూట్రియంట్ వెరైటీస్తో చాలా వరకు ఐటమ్స్ ఇక్కడ ఉన్నాయి. మేము కూడా జాయ్లుకాస్ హాయ్ అందరికీ, నేను మీ జ్ఞాను సింగ్, నేను మిస్ హైదరాబాద్ 2024 విన్నర్. అయితే మన సిరిసిల్లాలో 3 డేస్ గ్రాండ్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ సేల్ అయితే వచ్చేసింది. సిరిసిల్ల వాళ్ళు వచ్చేసేయండి. జ్వాల్కాస్ది పెద్ద ఎగ్జిబిషన్ అండి. ఇక్కడ మనకు గోల్డ్, ప్లాటినం, డైమండ్స్ అన్ని రకాలుగా వెరైటీస్ ఆఫ్ మనకు సెట్స్ మంచి ఉన్నాయి. వచ్చేసి మీరు చూడండి కలెక్షన్. ఇంకా మన మెయిన్ బ్రాంచ్ వచ్చేసి సిద్దిపేటలో ఉంది. వచ్చి అక్కడ కూడా విజిట్ కండి. ఇంకా మంచి ఇక్కడ కూడా సిరిసిల్లలో మనం ఓపెన్ చేద్దాం జ్వాల్కాస్ దగ్గర. ఓకేనా, డెఫినెట్లీ 7th, 8th, 9th రోజు ఎగ్జిబిషన్ ఉంది మన సిరిసిల్లలో. వచ్చి విజిట్ కండి. తెలంగాణ జగిత్యాల జిల్లాలో కల్తీ పాలు కలకలం రేపాయి. పాలను కల్తీ చేసేవారికి కఠిన చర్యలు, శిక్షలు అమలు చేయాలని కోర్టులు ఆదేశించిన కల్తీ అక్రమాలకు పూర్తిగా అడ్డుకట్ట పడడం లేదు. జగిత్యాల జిల్లా భీమారం మండలం వెంకట్రావుపేట గ్రామానికి చెందిన ఒక వ్యక్తి పాలలో సోడా కలుపుతున్నారు. ఈ విషయాన్ని అతని దగ్గర పాలు విక్రయించేవారు గుర్తించి అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ రోజు పోసిన పాలు వేరే ఉన్నాయి. కేసు అవుతుంది. ముందే అవసరం ఉంటే కేసు చేస్తారు కాదు. ఒక లోపల పాలకి ఏముంటది, కొంచెం వెన్న, నెయ్యి అట్లా వస్తుంది. ఏం లేదు. అట్లా కాదు, మొత్తం బాగా ఎవరు బాగుండేది వెంకటరావుపేట తీసుకుపోయి బాగున్న మొత్తం తీసుకుపోయి అది తెచ్చుకు పంపింది.
హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవేపై యాక్షన్ మూవీ రేంజ్లో చేజింగ్ ఫైటింగ్. హయత్ నగర్లో 108 వాహనాన్ని చోరీ చేసి విజయవాడ వైపు పారిపోతున్న దొంగను పట్టుకునేందుకు హైవేపై అలర్ట్ అయిన పోలీసులు. హయత్ నగర్ నుంచి సూర్యాపేట దాకా పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన దొంగ అంబులెన్స్ సైరన్తో రై రైమంటూ అతివేగంతో పరారవుతున్న దొంగ. చిట్యాల వద్ద పట్టుకునే క్రమంలో ఏఎస్ఐ జాన్ రెడ్డిని ఢీకొట్టి పారిపోయిన దొంగ. జాన్ రెడ్డి పరిస్థితి విషమం. చికిత్స నిమిత్తం హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కేతపల్లి మండలం కోర్లపహాడ్ టోల్ గేట్ వద్ద గేట్ నుండి ఢీకొట్టి పారిపోయిన కేటుగాడు. సూర్యాపేట మండలం టేకుమట్ల వద్ద రోడ్డుకు అడ్డంగా లారీలు పెట్టి దొంగను పట్టుకున్న పోలీసులు. పట్టుబడ్డ నిందితుడు గతంలో పలు చోరీలు చేసినట్లు గుర్తించిన పోలీసులు అంబులెన్స్ చోరీ వాడు పొట్టు పొడ కూర్చొని పోతున్నా. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా శాఖల పరంగా, ప్రభుత్వ పరిపాలన పరంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, సహచర మంత్రులు, శాసనసభ సభ్యులు, శాసన మండలి సభ్యులు, అధికారులు, కార్యకర్తల సంతృప్తి ప్రజాసేవ చేశామని పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రభుత్వం అనేక చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంది. 2 లక్షల రైతు రుణమాఫీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 రూపాయలకి గ్యాస్, అక్కచెల్లెలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణంతో పాటు సంవత్సర కాలంలో 55,000 ఉద్యోగాలు భర్తీ చేశామని అన్నారు. విద్యార్థి నాయకుడిగా గురుకులాల్లో 40% కాస్మోటిక్ మరియు డైట్ ఛార్జీలు పెంచాం. అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసిన ప్రభుత్వం భవిష్యత్తులో 4 ఏళ్లలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామని అన్నారు. ప్రజల ఆకాంక్షల అనుగుణంగా పనిచేస్తాం. మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు. ప్రజలు మరింత సహకరించాలని పొన్నం ప్రభాకర్ అన్నారు. ఒక విద్యార్థి నాయకుడిగా గతంలో ఉద్యమించిన హక్కు అయినటువంటి పిల్లల బస్ ఛార్జీలు పెంచడం కావచ్చు, ఈ విధంగా అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు చేసిన ఈ ప్రభుత్వం తప్పకుండా భవిష్యత్తు 4 ఏళ్లలో మేము ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేస్తామనే విషయాన్ని తెలియజేస్తూ, ఆ విధంగా ప్రజలంతా ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని ఈ మొదటి సంవత్సరం పూర్తి చేసుకుంటున్న సందర్భంగాని కోరుతూ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మాజీ మంత్రి, మాజీ పార్లమెంటు సభ్యులు, జగ్గంపేట నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోట నరసింహం గారి ఆదేశాల మేరకు భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన జగ్గంపేట మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రావుల గణేష్, ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు చూసుకున్నట్లయితే సుపరిపాలన అందిస్తామని, సూపర్ 6 సంక్షేమ పరిపాలన అందరికీ సమన్యాయం అని చెప్పుకొని ఈ రోజున డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తుంగలోకి తొక్కి రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందని, నిత్యావసర వస్తువులు, కరెంటు బిల్లులు పెరగవని ఎన్నికలలో వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుండే ధరలను పెంచుకుంటూ ఇసుక ఉచితను जोहार बीआर अंबेडकर, जोहार बीआर अंबेडकर, जोहार बीआर अंबेडकर। नहीं के पोटेगा డిమాండ్ చేస్తూ ఉన్నాం. అమ్మ ఒడి కావచ్చు, తల్లికి వందనం కావచ్చు, అదేవిధంగా ఆసరా కావచ్చు, ఇలా మీరు చాలా పథకాలు చెప్పడం జరిగింది. ఫ్రీ బస్ కావచ్చు. అదేవిధంగా మేము అధికారంలోకి వచ్చిన మరుక్షణమే ₹1 కూడా విద్యుత్కి బిల్లులు పెంచమని మీరందరూ కూడా ఆ రోజు కూటమి ప్రభుత్వం చెప్పడం జరిగింది, ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది. ఉచిత గ్యాస్, మహిళలకు ఉచిత గ్యాస్ కూడా ఇస్తానని మీరు అధికారంలోకి రావడం జరిగింది. దాన్ని కూడా తూచా తప్పకుండా ఫ్రీ సిలిండర్లను మభ్య పెట్టకుండా ప్రతి ఒక్క మహిళకు అందివ్వాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతా ఉన్నాం. అదేవిధంగా సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి అక్రమ అరెస్టుల దృష్ట్యా నిన్న తోట నరసింహం గారి చొరవతో మేము జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళడం కూడా జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు
కాపవరపు వెంకటరమణ అలియాస్ రమణ కుటుంబానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పడం, అదేవిధంగా తోట నరసింహన్న మరియు నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా వారికి వెన్నుదన్నుగా ఉంటారని ఆయన జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇవ్వడం జరిగింది. మేమందరం కూడా హామీగా వెంకటరమణ కుటుంబానికి ఉంటామని మరొకసారి తెలియజేసుకుంటూ, మీరు ఏదైతే సూపర్ 6 కానీ తల్లికి వందనం 15,000 ప్రతి బిడ్డకి ఇస్తానని, ఉచితంగా మీరు బస్ సర్వీస్ ఇస్తానని ఇవన్నింటినీ కూడా తీసుకుని అధికారంలోకి రావడం జరిగింది. వీటన్నిటిని కూడా తూచా తప్పకుండా మీరు అమలు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా సంఘీ మండలి కేంద్రంలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పర్కాల శాసనసభ్యులు శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులను అర్పించారు. అనంతరం పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, వారిని స్మరించుకొని వారి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి ఫలాలు ఎలా అందాలో గొప్ప నిర్దేశం చేసిన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం ద్వారానే రిజర్వేషన్లు పొందుతున్నామని అన్నారు. వారు చూపిన స్ఫూర్తితో కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.